ఏం బొక్కలు మళ్ళీ మొగ్గలు ఏం పెదాలు చీప్ దొండ బద్దలు. సిగ్గు. తమ్ముడు చాలా బిజీగా ఉన్నట్టున్నది. ఓకే 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 ఈ తాగుబోతు చచ్చినోడు మళ్ళీ వచ్చాడా నన్ను శోభనం చేసుకున్నా బెట్రా ఈ చంపి నేను జైలుకి వెళ్ళిపోతున్నా వద్దండి. అయిపోయాడు ఒరా నేను ఇది ఎప్పుడు పట్టుకోలేదు ఎక్కడ నొక్కుతాను ఎక్కడ వెళ్ళిపోతుంది నాకు తెలీదు మరి ఇది దొబ్బ ఎక్కడి నుంచా ఒరే ఏంట్రా నవ్వుతానువా అది దీపావళి కొనిచ్చింది మా మమ్మీ. అది ఉత్త డమ్మి. అవునా అవును కావాలంటే నొక్కి చూడ. మరి నేను చెప్పలే. అవునరా నువ్వనేది నిజమే అవునరా నీ సంగతి చెప్తాను మళ్ళీ తీసుకొస్తాను. ఓ ఫోనా? ఈ టైంలో ఎవరి తమ్మి ఫోన్ చేస్తున్నావు? పోలీసులకు రా వాళ్ళు ఇప్పుడు ఎందుకు తమ్మి? ఓ వాళ్ళకు కూడా స్టోరీ చెప్తావా? స్టోరీ కాదురా వాళ్ళు వచ్చి నీకు చెప్తారు క్రైమ్ స్టోరీ. అబ్బా పోలీసులు వస్తారు. పోలీస్ స్టేషన్ నాకైనా కొత్త అనుకున్నావా? అసలు నా కేర్ ఆఫ్ అడ్రస్సే పగలు పోలీస్ స్టేషన్, రాత్రి రైల్వే స్టేషన్. హాలిడేస్ లో ఇట్లా హౌస్లలో చూస్తా. ఇప్పుడు ఆలోచించుకో, ఇది అంత అవసరమా? పోలీసు వాళ్ళు వస్తే పబ్లిక్ వస్తారు, పబ్లిక్ వస్తే మీడియా వస్తుంది, మీడియా వస్తే పబ్లిసిటీ అవుతుంది. ఈ పబ్లిసిటీలో నీ శోభనం జరుగుద్దా? ఆలోచించుకో. మళ్ళీ ఎట్టో ఫిట్టింగ్ వచ్చా పంతులు చేపను తగిలేసినట్టుందా? అవును కల్పనకి ఏమైందండి? తర్వాత ఏమైందో మాకు తెలుసుకోవాలనుంది. ఏంటి మీ ఇద్దరు ఒకటైపోయారట? నేను వెళ్ళిపోతా. చెప్పండి. చెప్పుతా. సరే కల్పన గురించేనా? పైకి చూడాలా? కల్పన గురించి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అప్పుడు అభిగాడికో మంచి ఐడియా వచ్చింది. సో మన కాలేజ్ స్టూడెంట్ ప్రాణం కాపాడుకునే ఈ అవకాశం మన చేతుల్లోనే ఉంది. దీనికి మనం వేలల్లోనో లక్షల్లోనో డొనేట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ₹1 తన ఒక ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. ₹1 ఎలా? నిజానికి సెన్సెక్స్లో ఈ రూపాయికి పెద్దగా విలువ లేదు. కానీ ఈరోజు చేయబోయే ఆ పనితో ఆ ₹1 విలువ ఎంతో పెరుగుతుంది. చినుకు చినుకు కలిస్తేనే పెను తుఫాన్ అవుతుంది. అదే చెయ్యి చెయ్యి కలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. మన కాలేజ్లో మొత్తం మనం 3000 మంది ఉన్నాం. ఒక్కొక్కరు ₹1 వేస్తే చాలు, నెలకి 90,000. అదే సంవత్సరానికి 10 లక్షల పైమాటే. ప్రాబ్లం సాల్వ్. ఇది నా రూపాయి. ఆడ ఆలోచన కల్పనను బతికించింది. 6 నెలల తిరగకముందనే ఆపరేషన్ పూర్తయింది. ఇలా జరిగితేనే నువ్వు నాకు దగ్గరవుతావు అనుకుంటే ఎప్పుడూ ఆ దేవుణ్ణి ఇలా జరగాలని కోరుకునేదాన్ని. ఇందులో నేను చేసింది ఏం లేదు కల్పన. మొత్తం అంతా మన కాలేజ్ స్టూడెంట్సే చేశారు. అవును కల్పన, పేరెంట్స్ చేయలేని పని స్టూడెంట్స్ చేశారు. ఇదిగో కల్పన, మళ్ళీ వెళ్దాం బీచ్గా. మళ్ళీ షీటిలాట ఆడదామా? డాన్స్ చేస్తావా? ఆ రోజు నుంచి మళ్ళీ మా జీవితాల్లో ఆనందం మొదలైంది.